దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి ఖమ్మంలో ఉన్నటువంటి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న నేపథ్యం ఉంది. సార్, ఎలా ఉంది మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మీ యొక్క గెలుపుపై ఎలాంటి ఆశ ఉంది? దేవుని దయ వల్ల ఇవాళ వాతావరణం కొంచెం బాగుందన్నమాట. ఈ 45-46 డిగ్రీ లేదన్నమాట. ఇవాళ 36-37 డిగ్రీసే ఉంది. ప్రజల దగ్గర నుంచి బాగా స్పందన ఉంది. కొన్ని జాగాలలో ఆల్రెడీ 35% అయిపోయింది, కొన్ని జాగాలలో 25-30% అయింది. ఇక్కడైతే మంచి మెజారిటీతో గెలవబోతున్నామని నేను భావిస్తున్నాను అన్నమాట. సో మొత్తంగా చూసుకోవచ్చు, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ రఘురామరెడ్డి మొత్తానికైతే గెలుపుపై ఆశ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తాను సుడియాలుగా పర్యటన చేసుకుంటూ తన అభ్యర్థిత్వాన్ని గెలిపేందుకు విధంగా ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మొత్తానికి అయితే మాత్రం ఖమ్మం నగరంలో కూడా ఎస్ఆర్బిఎన్ కళాశాలకు ప్రాంగణం చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటింగ్ సరళిని పూర్తిగా పరిశీలించి అనంతరం మరలా వేరే పోలింగ్ బూత్లకు వెళ్ళేసి అక్కడ కూడా పోలింగ్ ఓటింగ్పై మొత్తం ఎప్పటికప్పుడు ఆయన మాట తీసుకున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.